కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను చాలండి. ఇదే క్రిస్మస్ పండగ. ఈ వాక్యమే క్రిస్మస్ పండగ అండి. ఎలాగంటే కన్యక అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధురాలు, పవిత్రురాలు, పాపమెరుగని స్త్రీ కన్యక అంటే. ఆ కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది. కుమారుడంటే కుచ్చితములను బాపువాడు అని అర్థం అండి. కుమారుడంటే కుచ్చితములు అంటే మన పాపములను బాపేవాడు. కన్యక ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడి పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓకేనది. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుని పేరు ఏంటంటే ఏమిటండి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు అని అర్థం. యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు ఉద్భవించాడంటే ఒక కన్య మరియ గర్భాన ఎందుకు ఉద్భవించాడంటే పీడిత ప్రజలకు, బాధల్లో ఉన్న ప్రజలకు, కష్టాల్లో ఉన్న ప్రజలకు, చెరలో ఉన్న ప్రజలకు తోడుగా ఉండడానికి ఆయన ఈ లోకములో ఒక చిన్న బాలుడుగా ఉద్భవించాడు. కనుక ఆయన మనకి తోడుగా ఉంటాడు. కనుక ఆయనకు పేరేమిటంటే ఇమ్మానుయేలు అని పేరండి. ఇమ్మానుయేలు అని పేరునకు అర్థం ఏమిటంటే దేవుడు మనకి తోడని అర్థము. ఒక్కసారి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో ఒక్కొక్కసారి మన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసండి. అందరూ ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ ఒక్కొక్క సందర్భంలో ఒంటరి వాళ్ళం అయిపోతూ ఉంటాం. ఇంటి పేరోళ్ళు ఉంటారు, ఒకే కులస్తులు ఉంటారు, కానీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మన జీవితంలో ఏమైపోతాం తెలుసండి? ఒంటరిగా మిగిలిపోతామండి. ఒంటరి బ్రతుకులు అయిపోతూ ఉంటాయండి మానవుని జీవితంలో. జాగ్రత్తగా ఆలోచించండి. అలాంటి ఒంటరిగా, అలాంటి దిక్కులేని స్థితిలో, అలాంటి అండలేని స్థితిలో ఉన్నవారందరికీ తోడుగా ఉండడానికి దేవుడి లోకానికి చక్కగా అరుదించాడు. అందుకని ఈ క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు వాక్య రూపంలో మనకి తెలియచేస్తున్నాడండి. మనుషులు తోడు ఉన్నా లేకపోయినా, బంధువులు తోడుగా ఉన్నా లేకపోయినా, కట్టుకున్న వాళ్ళు తోడుగా ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఒంటరితనం ఎదురవుతూ ఉంటుందండి జీవితంలో. ఆ ఒంటరితనంలో మనం అనుకుంటాం, ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే బాగుండు, ఎవరైనా వచ్చి నా సమస్యకు పరిష్కారం చూపిస్తే బాగుండు, ఎవరైనా వచ్చి నన్ను బలపరిస్తే బాగుండు, ఎవరో రావట్లేదే నాకు తోడుగా, ఎవరు నన్ను ప్రోత్సహించేవారు లేరే నాకు తోడుగాని బాధపడుతున్న ఆ సందర్భంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు ఏమై ఉంటాను? చెప్పండి, ఏమై ఉంటాను? అది దేవునికి మనిషికి తేడా అదండి. దేవుడు ఆయన ఎందుకు దేవుడిగా పిలువబడ్డాడంటే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడండి. అది దైవత్వం. మనిషత్వం ఏంటో తెలుసండి? మనుషులు ఏం చేస్తారో తెలుసండి? ధనం ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు, డబ్బు చేతిలో ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా? దూరపు బంధువులు కూడా కలుసుకుంటారు మనల్ని. మనకి మంచి ధనం ఉన్నప్పుడు, మంచి స్టేటస్ ఉన్నప్పుడు, మంచి బిల్డింగ్ ఉన్నప్పుడు, మంచి జాబ్ ఉన్నప్పుడు, మన చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడో దూర బంధువులు కూడా ఏం చేస్తారంటే అతను మా బంధువే, అతను మా మనిషే. ఎప్పుడండి? మనం బాగా పచ్చగా ఉండినప్పుడు అతను మావాడే అంటారండి. మనం ఎప్పుడైనా అప్పుల పాలైపోయి, ఒంటరి అయిపోయి, అనాథగా మిగిలితే ఆయన ఎక్కడో మాకు దూర బంధువు అండి, మాకు ఆయనకి సరైనటువంటి రాకపోకలో లేవండి అని ఒక్క మాట చెప్పి తప్పుకుంటారండి. అది మనుష్య స్వభావం. కానీ దేవుడేంటో తెలుసండి? ఏమండి, దేవుడేంటో తెలుసా? నువ్వు దీనంగా ఉన్నా,
దిక్కులేని స్థితిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, బాధలో ఉన్నా ఆయన నీకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు పుట్టింది ఎందుకో తెలుసా? దీనస్థితిలో ఉన్న వారికి తోడుగా ఉండటానికి. జ్ఞాపకం చేసుకునండి, ఒంటరిగా ఉన్న వారికి తోడుగా ఉండడానికి, దిక్కులేని స్థితిలో ఉన్న వారికి తోడుగా ఉండడానికి ఆయన ఈ లోకానికి అరుదించాడు. అందుకని ఆయన పేరేమిటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పేరునకు అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు. చెప్పండి, దేవుడు మనకి తోడు. ఈ రోజున దేవుడు ఎవరికి తోడై ఉంటాడో మీతో చెప్తానండి. ఎలాంటి వారికి తోడై ఉంటారో మీతో చెప్తాను. జాగ్రత్తగా ఆలకించాలండి. దేవుడు తోడు మనకుంటే అసలు ఏమి అద్భుతాలు జరుగుతాయో కూడా మీతో జ్ఞాపకం చేస్తా. ఒక్కొక్క వాక్యాన్ని మీరందరూ శ్రద్ధగా ఆలకించాలండి. దేవుడు తోడుగా ఉంటానని వాగ్దానంలో సెలవిస్తున్నాడు. అసలు ఆయన పేరే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకి తోడని అర్థం. తోడయ్యండే దేవుడని అర్థం అండి. మనకి అండగా ఉండే దేవుడని ఆయనకు పేరండి. మరి యేసు ప్రభు చెప్పినటువంటి ఈ వాగ్దానం ఎవరి పట్ల నెరవేరుతుంది? యేసు ప్రభు ఇచ్చిన ఈ ప్రామిస్, ఈ గొప్ప మాట ఎవరికి నెరవేర్చబడుతుంది? చాలా జాగ్రత్తగా ఆలకించుదామండి. ఫస్ట్ బైబిల్ ప్రకారం మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కసారి ఆమోసు గ్రంథంలోకి రండి. 5వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి మనం చూద్దామండి. ఇక్కడ మీకు రెఫరెన్స్ ఇక్కడ చక్కగా రాసిన బోర్డు మీద జాగ్రత్తగా ఆలకించండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. బాగా వినాలండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవునికి స్తోత్రం చెప్పండి, దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకేమై ఉంటాడండి? తోడై ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడండి. ఇమ్మానుయేలుగా ఉన్నాడు. మనకి తోడుగా ఉండే దేవుడు అండి ఆయన. ఈ పండగ ఎందుకో తెలుసా? దేవుడు మనకి తోడుగా ఉండడానికి వచ్చిన పండగ ఇది. అందుకనే ఈ పండగ లోకల్ పండగ కాదు, ఒక గ్రామానికి సంబంధించిన పండగ కాదు, ఒక జిల్లాకి సంబంధించిన పండగ కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన పండుగ కాదండి. మీరు న్యూస్ ఛానల్ చూడండి. ఈరోజు న్యూస్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండుగ ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అలా జరుగుతుందో తెలుసా? ఆయన దీనులకు, దరిద్రులకు, దిక్కులేని వారికి, ఒంటరిగా ఉన్నవారికి తోడుగా ఉండడానికి దేవుడు ఈ లోకానికి మనిషి రూపాన్ని వచ్చాడండి. ఇమ్మానుయేలుగా ఉండడానికి మనిషి రూపానికి ఈ లోకానికి వచ్చాడు. అందువల్ల ఈ లోకంలో బాధలు లేని వారు లేరు, కష్టాలు లేని వారు లేరు, ఏమండి ఇబ్బందులు లేని వారు లేరు, ఒంటరితనం అనుభవించని వారు లేరు. వాళ్ళందరికీ తోడు ఎవరైనారంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఈ పండగ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారండి. రైల్వే స్టేషన్కి వెళ్ళండి, అక్కడ స్టార్లు ఉంటాయి. ఈ రోజున విమానాశ్రయంకి వెళ్ళండి, అక్కడ స్టార్లు ఉంటాయి. బస్ స్టాండ్లోకి వెళ్ళండి, అక్కడ స్టార్లు ఉంటాయి. ఆఫీసులోకి వెళ్ళండి, అక్కడ స్టార్లు ఉంటాయి. షాపింగ్ మాల్లోకి వెళ్ళండి, అక్కడ స్టార్లు ఉంటాయి. హాస్పిటల్లోకి వెళ్ళండి, అక్కడ స్టార్లు ఉంటాయి. ఏమండి స్కూల్స్లోకి వెళ్ళండి, సర్వమత సమ్మేళనంలో భాగంగా అక్కడ కూడా స్టార్లు ఉంటాయండి. ఇది అది అని కాకోకుండా లోకమంతా జరుపుకునే పండగ ఏమిటంటే ఈ క్రిస్మస్ పండగ. ఎందుకు జరుపుకుంటున్నారంటే ఈ లోకములో దేవుడు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో ఆయన తోడుగా ఉంటానని చెప్పాడు కదా. ఎవరికి తోడుగా ఉంటాడు? బైబిల్లో ఆమోసు ప్రవక్త అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఏమని చెప్తున్నాడో తెలుసండి? ఇదిగో దేవుడు మీకు తోడుగా ఉండాలంటే, దేవుని సహాయం మీకు అండగా ఉండాలంటే మీరేం చేయాలి తెలుసా? ఏమండి జాగ్రత్తగానండి. మీరేం చేయాలంటే కీడును విడిచిపెట్టండి, మేలును వెదకండి. అప్పుడు దేవుడు మీకు ఏమై ఉంటాడంటే తోడుగా ఉంటాడు. ఈ రోజున ఈ సమాజంలో సొసైటీతో ఎలా ఉందో తెలుసండి? ఏమండి జాగ్రత్తగా వినండి. మేలుకు మేలు చేయకపోతే పర్లేదండి, మేలు చేసిన వాడికి మనిషి ఏం చేస్తున్నాడంటే కీడు చేస్తున్నాడండి. ఒక తాత్వికుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసండి? పాము కంటండి తలలో ఉంటుందంట విషం,
తేలుకంటండి కొండెంలో ఉంటుందంట విషం, మానవుడికంటండి నిలువెల్లా విషమేనంటండి. ఎదుటి వ్యక్తికి కీడు చేయడానికి మనుషుల కాళ్ళు పరిగెడుతున్నాయి. ఎదుటి వ్యక్తికి అపాయం చేయడానికి మనుషులు ఆరాటపడుతున్నారు. ఎదుటివాడి దానిని ఆశించడానికి మనిషి పరిగెడుతున్నాడు. ఇలా ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తే, కీడుకు పాదములు పరిగెడితే దేవుడు మనకి తోడుగా ఉండడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఎవరికి తోడుగా ఉంటాడంటే, ఇదిగోండి, వారి వారి జీవితాల్లో ఎవరైతే కీడు యోచన మానేసి నేను ఎదుటి వ్యక్తికి మేలు చేయాలని ఒక తలంపు ఉంటుందో, నేను ఎదుటి వ్యక్తికి ఒక సహాయం చేయాలని తలంపు ఉంటుందో, హృదయంలో కల్మషం లేని స్థితిలో ఎవరైతే ఉంటారో దేవుడండి వారి జీవితంలో ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ హృదయంలో కీడుంటే, అపాయం చేయాలనే ఆలోచన ఉంటే, చెడు చేయాలనే ఆలోచన ఉంటే ఆయన నీకు తోడుగా ఉండడు. బాగా వింటున్నారండి? నీ హృదయంలో చెడుంటే, నీ హృదయంలో ఎదుటివాడికి కీడు చేయాలనే ఆలోచన ఉంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. అప్పుడప్పుడు పెద్దోళ్ళకి సామెత అంటారండి, ఏంట్రా తేలుగుట్టిన దొంగోడికి మళ్ళీ సైలెంట్గా ఉండవు అంటారండి. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? వీడు దొంగతనానికి వెళ్ళాడు, దేవుడు వాడికి ఏం చేసిండే శిక్షను పెట్టాడు. అందువలన వాడికి తేలుగుట్టి ఏమయ్యాడంటే తేలుగుట్టినా కానీ మెదలకుండా ఉన్నాడండి. ఎందుకని? వాడు కీడు చేయటానికి వెళ్ళాడు, దొంగిలించడానికి వెళ్ళాడు. అలా కాదండి, ఎదుట వ్యక్తికి నువ్వు మంచి చేయడానికి వెళితే దేవుడు నీకేమై ఉంటాడంటే తోడై ఉంటాడు. ఇటీవల పెద్ద తుఫాన్ ఒకటి వచ్చిందండి సెప్టెంబర్ నెలలో. జాగ్రత్తగా వినండి. తుఫాన్ వస్తే ఖమ్మంలో మునేర్ అని ఒకటి పొంగి ప్రవహిస్తుందండి. ప్రవహిస్తుంటే అక్కడ 10 మంది చిక్కుపోయారండి ఆ బ్రిడ్జి మీద. ఎంతమంది అండి? ఎవరు వెళ్తలా, వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు. అప్పుడు ఒక ప్రొక్లైన్ డ్రైవరు ఏం చేశాడండి, వెళ్ళి డేర్ చేసి ఆయన ఒక మాట అన్నాడండి, నేను వస్తే 10 మంది వస్తారు, పోతే నేను ఒక్కని పోతానని ప్రొక్లైన్ తీసుకుని వెళ్ళి ఆ 10 మందిని క్షేమంగా వరదలో నుంచి తీసుకొచ్చాడండి. అతడు మేలు కోసం వెళ్ళాడండి. దేనికోసం వెళ్ళాడండి? మేలు కోసం వెళ్ళాడు. అందుకే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఒకరికి మేలు చేయాలని తలంపుంటే, నీవు ఒకరికి మంచి చేయాలని తలంపుంటే ఏం జరుగుద్దో తెలుసండి? దేవుడు కూడా నీకు తోడై ఉంటాడు. కీడు చేసే ఆలోచన నీకుంటే దేవుడు నీకు తోడై ఉండడు. కీడు చేసే తలంపు ఉంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. ఎదుటి వ్యక్తి దాన్ని ఆశించే తలంపు నీలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉండడండి. దేవుడు నీకు ఎప్పుడు తోడై ఉంటాడంటే, ఫస్ట్ పాయింట్, నువ్వు మేలు చేసే హృదయం కలిగి ఉంటే దేవుడు నీకేమై ఉంటాడంటే తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలు చేసే తలంపు బాగా గుర్తుపెట్టుకోండి. పేదవాడికే ఉండొచ్చు, ధనికుడికే ఉండవచ్చు, చదవరికే ఉండొచ్చు, అజ్ఞానికి ఎవరికైనా ఉండొచ్చండి ఆ మనసు. అయ్యా నేను చదువుకోలేదుగా, నాకు ఎలాగా మనసు వస్తుంది? అవసరంలా. చదువున్నా లేకపోయినా, ఏమండి జాగ్రత్తగా వినండి, చదువున్నా లేకపోయినా, విజ్ఞానం ఉన్నా లేకపోయినా, నీకు ధనమున్నా లేకపోయినా నీకు ఒక మంచి హృదయం ఉండాలండి. యేసు ప్రభు చెప్పేది అదే. నీకు ఒక మంచి ఆలోచన ఉండాలి. ఏమిటి ఆలోచన తెలుసండి? నేను ఎదుటి వ్యక్తికి మేలు చేయాలి అనే ఒక తలంపు ఉండాలి, నీకు ఒక ఆలోచన ఉండాలండి. ఆమోసు ప్రవక్త అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు, ఏమండి మీరు బ్రతుకున్నట్లు మీరేం చేయాలి తెలుసా? కీడును విడిచి మేలును వెతకండి, అప్పుడు మీ దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. రోజు నేను ఒకటే చెప్తున్నానండి, మీ హృదయాల్లో కీడు చేసే ఆలోచన తొలగించుకోండి. అమ్మా, ఈ పండుగ రోజున దేవుడు సెలవిస్తున్నాడు, మీ హృదయాలలో కీడు చేసే ఆలోచన తొలగించుకోండి. నీ పొరుగువాడికి ఏదైనా హాని చేసే తలంపు నీ హృదయంలో ఉంటే తొలగించుకోండి. నీ హృదయాన్ని బాగు చేసుకోండి. ఎప్పుడు నీకు ఒక ఆలోచన ఉండాలి. ఏమిటో తెలుసా? నేను ఎదుటి వ్యక్తికి మంచి చేయాలని ఒక తలంపు నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక తలంపు నీలో ఉండాలి, ఒక మంచి ఉద్దేశం ఉండాలండి. బైబిల్ వాక్యం చెప్తుంది మనకి, ఏమని చెప్తుంది తెలుసా? మేలు చేసేవాడు దేవుని సంబంధి.
దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి కొంచెం గట్టిగా. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు సాతాను యొక్క సంబంధి. ఈ రోజున నీవు ఈ పండుగ దినాన ఒక వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నావు. ఏమిటో తెలుసా? నీవు మేలు చేయాలని దేవుని వాక్యము మనకి సెలవిస్తుందండి. మేలు చేసేవాడికి ఎవరు తోడుగా ఉంటారంటే దేవుడు తోడుగా ఉంటాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనమండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనాన్ని. అసహ్యుడు యథార్థవంతులకు. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటిలవర్తుని అంటే అర్థం ఏంటంటే లోపల కపటం పెట్టుకున్న వాళ్ళండి, చెడు స్వభావం ఉన్నవాళ్ళు, కన్నింగ్, కుయుక్తి, కుటిలత్వం ఉన్న వాళ్ళకంటండి, వాళ్ళంటే దేవునికి బాగా అసహ్యం అంటండి. అంటే లోపల కడుపులో చెడు ఉద్దేశం పెట్టుకుని, మర్మం పెట్టుకుని, ఏమండి లోపల కపటం పెట్టుకుని పైకి వేరొకటి మాట్లాడతారండి. వాళ్ళంటేనంటండి దేవునికి చాలా అసహ్యం అంటండి. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి మనం. ఇక్కడ అంటున్నాడు, కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, అయితే యథార్థవంతులకంటండి దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థవంతులకు, నిజం మాట్లాడే వారికి, యథార్థంగా ఉండేవారికి ఎవరు తోడుగా ఉంటారంటే దేవుడు చక్కగా తోడై ఉంటాడు. ఈ రోజున నీకు దేవుడు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండాలంటే, దేవుని సహాయము నీకు అందాలంటే, దేవుని కృప నువ్వు పొందుకోవాలంటే, దేవుని సన్నిధి కాంతి నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసండి? దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. ఊజు దేశమందు ఒక మనుషుడున్నాడు, ఆయన పేరు యోబు. ఆయన ఎవరంటే యథార్థవర్తనుడు, యెహోవా యందు భయభక్తులకైన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అతడికి ఎంతో ఆస్తి ఉందండి, అయినా సరే దేవుని దృష్టికి అతడు ఎలా ఉన్నాడు తెలుసా? యథార్థముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థంగా ఉన్నాడు. అందుకనే దేవుడు అతనికి ఎంత బాగా తోడుగా ఉన్నాడు తెలుసండి? సాతాను శోధించిందండి యోబుని. సాతాను శోధించినప్పుడు ఎంత శోధన ఎదుర్కొన్నాడంటే, బాబు, సాతాన్ని శోధించి ఎంత శోధన ఎదుర్కొన్నాడంటే, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, బిడ్డలు పోయారు, కూతుళ్ళు పోయారు, అంతా పశు సంపద అంతా పోయిందండి, ఒంటి నిండా అనారోగ్యం వచ్చిందండి. అయినా సరే యోబు ప్రాణం మాత్రం పోలేదు. ఎందుకో తెలుసా? అతడు దేవుని దృష్టికి ఎలాంటి వాడంటే యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం. భార్య విడిచిపెట్టింది, స్నేహితులు దూరం నుంచి మాట్లాడుతున్నారు, అయినా సరే అతనికి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎవరండి ఎవరు తోడుగా ఉన్నారు? అందరూ వెళ్ళిపోయారండి. యోబుకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, యోబుకు వచ్చిన కష్టాన్ని బట్టి అందరూ ఏమైపోయారంటే వెళ్ళిపోయారండి. ఒంటరిగా మిగిలాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, యోబు తన యథార్థతను విడిచిపెట్టలా. దయచేసి మాట్లాడకండి. యోబు తన యథార్థతను విడిచిపెట్టలా. అందుకనే యోబుకి కష్టకాలంలో కూడా ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, కపటంగా ప్రత్యుత్తరం ఇచ్చే వాళ్ళకి, కపట హృదయములతో ఉన్నటువంటి వారికి ఏమండి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే నిజం మాట్లాడతారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో దేవుడు అంటండి వారికి ఏమై ఉంటాడంటే తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు నీకు తోడుగా ఉండడానికి ఈ లోకంలో ఉద్భవించాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే నీవు ఎదుటి వ్యక్తికి మేలు చేసినప్పుడు దేవుడు ఏమై ఉంటాడంటే నీకు తోడై ఉంటాడు. రెండోది, నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే నీవు యథార్థముగా జీవించినప్పుడు దేవుడు నీకేమవుతాడంటే తోడుగా ఉంటాడు. మూడో విషయం చెప్తాను చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 36వ అధ్యాయము.
ఆ, ఆకాశమందలి ఆ, దేవుడైన యెహోవా ఆ, లోకమందున్న సకల జనములను ఆ, నా వశము చేసి ఆ, యూదా దేశమందున్న ఆ, యెరూషలేములో ఆ. తనకు మందిరమును కట్టించుమని తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ నాకు ఆజ్ఞ ఇచ్చి ఇచ్చున్నాడు. కావున కావున మీలో మీలో ఎవరు ఎవరు ఆయన జనులై ఆయన జనులై ఉన్నారు వారు బయలుదేర వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారు దేవుడైన యెహోవా వారికి తోడుగా వారికి తోడుగా ఉండునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు ఆయన జనులై ఉంటారో, మూడో పాయింట్ చెప్తున్నానండి. ఎవరు ఆయన జనులై ఉంటారో, పిల్లలు అల్లరి చేయకండి. ఎవరు ఆయన మనుషులై ఉంటారో, ఎవరు ఆయన బిడ్డలై ఉంటారో, దేవుడు వారికి ఏమై ఉన్నాడండి? తోడై ఉన్నాడు. అమ్మా వింటున్నారా? అక్కడ నా పిలవండి, అవన్నీ పిలవండి, రాఘవమ్మ గారిని పిలవండి. ఎవరు ఆయన మనుషులై ఉంటారో, ఎవరు ఆయన జనులై ఉంటారో, దేవుడు ఏమంటున్నాడండి? వారికి తోడై ఉంటాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడినారండి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే, ఎవరు ఆయన బిడ్డలుగా మారారో వాళ్ళకి తోడుగా ఉంటాడండి. ఎలాగంటే, ఒక వ్యక్తి దేవుని బిడ్డగా ఎప్పుడు మారతాడు? ఏమండి, ఒక వ్యక్తి దేవుని బిడ్డగా ఎప్పుడు మారతాడు అంటే, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు నా జన్మ కర్మ పాపములను క్షమించే దేవుడని, నా పాపముల నుంచి విడిపిస్తాడని ఒక వ్యక్తి నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుని ఆయన సంఘములో చేర్చబడినప్పుడు, ఏమండి, దేవుడు అట్టి వారికి ఏమై ఉంటాడంటే తోడై ఉంటాడు. ఒక వ్యక్తి సంఘములో చేర్చబడినప్పుడు, నమ్మి యేసు ప్రభు నమ్మి సంఘంలో చేర్చబడినప్పుడు, ఆయన బిడ్డలుగా మార్చబడినప్పుడు, బాప్తిస్మపు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఎవరైతే దేవునిలోకి వస్తారో, ఏమండి, వారు ఎవరి బిడ్డలుగా లెక్కించబడతారంటే దేవుని బిడ్డలుగా, ఆయన జనులుగా లెక్కించబడతారు. అట్టి వారికి దేవుడు ఏమై ఉంటాడంటే తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆయన ఇట్లాగే ఆఫ్రికా దేశంలో, ఏమండి జాగ్రత్త వినండి, ఆఫ్రికా దేశంలో సువార్త చేయడానికి వెళ్ళారు, వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ గారు. వెళితే ఆ ఆఫ్రికా అడవుల్లో ట్రైబల్స్ ఉన్నారు, ఆటవిక జాతుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటో తెలుసండి? మనుషులను సైతం చంపేసుకుని తినే జాతులండి వాళ్ళు. అక్కడికి వెళ్ళాడు ఈయన పాస్టర్ గారు. వెళితే ఈయన భాష వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళ భాష ఈయనకి అర్థం కావట్లా. వాళ్ళకి డౌట్ వచ్చి ఏం చేశారంటే, ఈడేదో మనకి కీడు తలపెట్టడానికి వచ్చాడు అని ఈ ఈటెలు బరిసెలు పట్టుకుని ఇతన్ని చంపడానికి ఇక పరిగెత్తిస్తున్నారండి ఇతన్ని, పాస్టర్ గారిని. ఈ పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ ఒక ప్రార్థన చేశాడండి. దేవా, నీ బిడ్డలైన వారికి తోడుగా ఉంటానన్నావు, ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను, చావుకు దగ్గరలో ఉన్నాను, నీ తోడు నాకు దయచేయండి ప్రభు అని పరిగెత్తుకుంటే అతను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడంటండి. ప్రార్థన చేస్తూ ఉంటే అతడు పరిగెత్తుకుంటా ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగిందంటే, దేవుడు ఆయనకు ఒక ఆలోచన చెప్పాడండి. ఇదిగో పాస్టర్, కనపడుతున్నటువంటి కొండ గుహ ఉంది, ఆ గుహలోకి వెళ్ళిపో నువ్వు. ఆ గుహలోకి వెళ్ళిపోతే నిన్ను వాళ్ళు ఏమి చేయలేరు అని చెప్పారంటండి. ఇక అంటనే తడువు చేయకుండా ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ గుహలోకి పారిపోయారండి. ఆ గుహలోకి వాళ్ళు రాలేరండి. వస్తారు, రారా? వస్తారు. ఆ గుహలోకి వారు తప్పకుండా వస్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ గుహలోకి వెళ్ళిపోమన్నాడు. వెంటనే ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే గుహలోకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే ఆ గుహలోకి పాస్టర్ గారు వెళ్ళిన వెంటనే ఆ వెంబడించే వాళ్ళు వచ్చేలోపు ఒక పెద్ద సాలిడ్ వచ్చి ఆ గుహ ముఖద్వారాన్ని ఏం చేసిందంటే అల్లేసిందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లేసిందంటండి, మొత్తం అల్లేసిందంటండి. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేలోపు గుహ ద్వారం మొత్తం కూడా సాలీడుతో అల్లివేయబడిందండి. అక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చారు. వీడురా, ఇప్పుడు దాకా వీడున్నాడే, ఏమైపోయాడు? పారిపోయాడా? ఎక్కడ తప్పించుకున్నాడు అని అంటే ఒకడు అన్నాడంట, ఈ గుహలోకి వెళ్ళి ఉంటాడు అన్నాడంట అండి.
అప్పుడు ఇంకొకటి అన్నాడంట, ఆ గుహలోకి వెళ్తే ఈ సాలిడ్ అంతా తెంపుకుని వెళ్ళాలిగా, ఈ సాలిగుడి ఏమో క్రొత్తగా ఉంది, వాడు వెళితే ఈ సాలిగుడి తెగిపోయి ఉండేదిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక వాడి గుహలోకి వెళ్ళలేదు, వేరే మార్గంలోకి వెళ్ళిపోయి ఉంటాడని వచ్చినటువంటి వాళ్ళు తల ఒక మార్గంలో వెతకటం ప్రారంభించారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ వ్యక్తికి, ఆ పాస్టర్ గారికి తోడై ఉండి మరణం నుండి ఏం చేశాడంటే తప్పించాడు. దేవుడు ఒక వ్యక్తికి ఎప్పుడు తోడుగా ఉంటాడో తెలుసండి, ఆ వ్యక్తి దేవుని బిడ్డగా మారినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వ్యక్తి దేవుని బిడ్డగా మారినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఆయన ప్రజలకు, ఆయన జనులకు ఆయన తోడుగా ఉంటాడండి. తన ప్రజలను ఆయనే వారి పాపం నుండి రక్షించును. ఆయన వారి ప్రజలకు తోడుగా ఉంటాడు. కనుక ఆయన పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకు దేవుడు తోడుగా ఉండాలంటే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడాలి. ఆయన జనాంగంగా లెక్కించబడాలి. ఆయన ప్రజలుగా నీవు లెక్కించబడాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వేం చేయాలంటే నీవు ఆయన మార్గంలోకి రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు తోడుగా ఉంటాడు. ఫస్ట్ ఎవరికి తోడుగా ఉంటాడంటే ఇమ్మానుయేలైన దేవుడు ఫస్ట్ కీడుని విడిచి మేలును చేసేవారికి దేవుడు తోడుగా ఉంటాడండి. 2 ఎవరికి తోడుగా ఉంటాడంటే యథార్థవంతులకు. చెప్పండి, ఎవరికి తోడుగా ఉంటాడు? యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. 3 ఆయన బిడ్డలైన వారందరికీ, ఏమండి అల్లరి చేయొద్దండి, ఆయన బిడ్డలైన వారందరికీ దేవుడు ఏమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు. 4వ విషయాన్ని చెప్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం అండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అబ్బా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు అంతకంతకు ఏమయ్యాడండి? వర్ధిల్లుతూ వచ్చాడండి. జాగ్రత్తగా వినండి. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. దావీదు ఎవరండి అమ్మా? దావీదు ఎవరు మీ అందరికీ తెలుసు కదా. ఒక చిన్న గొర్రెల కాపరండి. గొర్రెల దొడ్డిలో గొర్రెలను తీసుకెళ్ళి ఆ అరణ్యంలో కాచుకుని వచ్చే ఒక చిన్న బాలుడండి. నవీన్, ఒక గొర్రెల దొడ్డెలో గొర్రెలను కాచుకునే వ్యక్తి అండి దావీదు. ఒక చిన్న వ్యక్తి. అందరూ వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అన్నయ్యలు సైన్యంలో పనిచేసే ఆర్మీ సోల్జర్స్ వాళ్ళు. కానీ ఈ దావీదైతే ఒక గొర్రెల కాపరి అండి, ఒక చిన్న గొర్రెల కాపరి. కానీ అతడు ఒకనొకప్పటికి ఏమయ్యాడు తెలుసండి? గొప్ప రాజు అయ్యాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. గొప్ప రాజు అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలించాడు దావీదు. ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? ఎందుకు అంత ఆశీర్వదించబడ్డాడు? దేవుడు అతనికి అదండి. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే అతని స్థితి మారిపోద్ది. మన స్థితిగతులను మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఇమ్మానుయేలుగా వచ్చాడండి. దేవుడు దావీదుకి ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే, దావీదు అంటండి ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తాడంటండి. ఒక్కసారి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 164 వచ్చిన ఒకసారి చదివి సహాయం చేయండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 164 వచ్చిన చదివి సహాయం చేయండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతిస్తున్నాను. చాలమ్మా. దేవుడు దావీదు అంటున్నాడు, నీ న్యాయ విధులను బట్టి, అయ్యా దేవా నీ న్యాయ విధులను బట్టి నేను దినమునకు నిన్ను ఎన్నిసార్లు స్తుతిస్తున్నానంటే 7 మార్లు స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు యొక్క టైం పంక్చువాలిటీ, దావీదు యొక్క క్రమమైన జీవితం ఏంటో తెలుసండి? ప్రతి దినమునకు 7 మార్లు ప్రభువుని ఏం చేస్తానంటే స్తుతిస్తున్నాడు.
ఇంకో మాట కూడా చదవండి. కీర్తన గ్రంథము 51 అధ్యాయము 17 వచ్చిన ఒకసారి చదవండి. 51:17 కానీ అక్కడ దేవా నేను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను నీకు మొర్ర పెట్టుచున్నాననే మాట ఉంటుందండి. ప్రభువా ఆ, నా నోరు ఆ, నీ స్తుతిని ప్రచురపరచునట్లు ఆ, నా పెదవులను తెరువుము. ఆ, నీవు బలిని కోరువాడువు కావు. కాదు. కోరిన యెడల నేను అర్పించుదును. ఆ, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఆ, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు. వెరీ గుడ్. దేవా దేవా విరిగి నలిగిన హృదయమును విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయ. అలక్ష్యము చేయవు. మరొక రిఫరెన్స్లో ఉంటుందండి 55:17 బహుశా అక్కడ ఏముంటుందంటే దేవా నేను నాకు ఎత్తైన కోటగాను ఆ, కృపగల దేవుడుగాను ఉన్నాడు. ఉన్నాడు. నా బలమా ఎన్నో వెరీ గుడ్. ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు నీకు మొర్ర పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున ఏం చేస్తున్నాడండి దావీదు? ధ్యానిస్తున్నాడు, దేవునికి మొర్ర పెడుతున్నాడండి. దేవునికి మొర్ర పెట్టేవాళ్ళంటే దేవునికి ఇష్టం. ఏమండి, దేవుణ్ణి స్తుతించే వాళ్ళంటే దేవునికి ఇష్టం. ఆయనకు క్రమంగా జీవించే వాళ్ళంటే ఇంకా ఇష్టం అండి. మొర పెడుతున్నాడు, స్తుతిస్తున్నాడు. అందుకని దావీదుకు ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి దావీదు అంటండి అంతకంతకు 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 వర్ధిల్లుతున్నాడంటండి. ఈ రోజున దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు ఎప్పుడు నిరాశగా ఉండవండి. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వేమవుతావు తెలుసండి? నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తదుకు అది మహాభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు మహాభివృద్ధి చెందుతావు దేవుడు తోడుగా ఉంటే. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు పైకి వస్తావు. ఆ దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే నీవు క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడండి. చూసారండి, దావీదు రాజు అవ్వకముందేమో మొర్రపెట్టాడు. రాజు అయిన తర్వాత రాజు అవ్వకముందు 3 సార్లు మొర్రపెడితే రాజు అయిన తర్వాత 7 సార్లు ప్రభువుని ఆ భక్తిని పోగొట్టుకోవాలా. చాలామంది ప్రార్థన చేయమని వస్తారండి వారి బాధలను బట్టి, వారి కష్టాలను బట్టి. ప్రార్థన చేసిన తర్వాత వారి బాధలు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే లోకంలో కలిసిపోతారు. ఇక ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. ఎందుకంటే బాధ పోయింది కదా. ఏమండి, ఏం పోయింది? బాధ పోయింది. దావీదు భక్తుడు అలా చేయలా. రాజు అవ్వకముందు దేవుని స్తుతించాడు, రాజు అయినాక దేవుని స్తుతించాడు. దీనస్థితి అందును సంపన్న స్థితి అందును దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు దావీదు భక్తుడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. సింహాసనం మీద రాజుగా కూర్చున్నప్పుడు కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తూ ఉన్నాడు. ఈ రోజున దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే జాగ్రత్తగా వినండి, దావీదుకి క్రమమైన భక్తి జీవితం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుకి క్రమమైన భక్తి జీవితం ఉంది. అందువల్ల దావీదు దినదినము వర్ధిల్లుతూ వచ్చాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలంటే ఫస్ట్ మేలు చేయాలి, మేలు చేసే హృదయం ఉండాలి. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలంటే ఆయన బిడ్డలుగా మార్చబడాలి. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండాలంటే ఆ వ్యక్తి క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ 4 లక్షణాలు ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో ఆ వ్యక్తులు ఏమవుతారో తెలుసండి? దేవుడు ఆ వ్యక్తులకి తోడై ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలుగా, ఎలా అండి? ఇమ్మానుయేలుగా ఆ వ్యక్తులకి దేవుడు తోడుగా ఉంటాడండి. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసండి? చెరసాలే సింహాసనంగా మార్చబడద్దండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెరసాలే సింహాసనంగా మార్చబడద్ది. ఎలాగో తెలుసండి? ఈ ఒక్క మాట చదివి ముగించుకుందామండి. ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనమండి. ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేన్ని గూర్చి విచారణ చేయక ఉండెను. చాలండి. దేవుడు అతనికి తోడై ఉండెను గనక
ఏమండి జాగ్రత్త వినండి. దేవుడు అతనికి తోడై ఉండేను గాక చెరసాల మొత్తం అతని చేతికి అప్పచెప్పాడంటండి ఆ చెరసాల అధికారి. ఎవరండి ఇతను? చెప్పండి ఎవరండి? యోసేపు అండి చెరసాల పాలయ్యాడు. యోసేపు అండి చెరల పాలయ్యాడు. అయితే దేవుడు ఆ చెరసాలని ఎలా మార్చాడు తెలుసండి? సింహాసనంగా మార్చాడు. సింహాసనంగా మార్చాడండి. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతని చెరంతా కూడా ఎలా మారదంటే సింహాసనంగా మార్చబడద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు? యోసేపు నమ్మకస్తుడు, యోసేపు యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు, యోసేపు దేవుని దృష్టికి మంచివాడు, యోసేపు ప్రేమ కలిగిన వాడు, యోసేపు పవిత్రత కలిగిన వాడు, యోసేపు ద్వేషము లేనటువంటి వ్యక్తి యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక యోసేపుకి దేవుడు తోడుగా ఉండి ఎక్కడ తోడుగా ఉన్నాడు తెలుసండి? అన్నలందరూ కలిసి ఏమండి మురికొంటలో పడేశారు యోసేపుని, అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. బానిసలుగా అమ్మేశాడు, అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. చెరసాలలో వేశారు, అక్కడ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడండి, తోడుగా ఉన్నాడు. అందుకనే యోసేపుకి అన్నలు తోడుగా లేకపోయినా, యోసేపుకి తండ్రి తోడుగా లేకపోయినా, తల్లి తోడుగా లేకపోయినా, తోబుట్టువులు తోడుగా లేకపోయినా, బంధువులు తోడుగా లేకపోయినా, జాగ్రత్తగా వినండి దయచేసి, దేశము కాని దేశములో, దేవునికి స్తోత్రం చెప్పండి, ఎవరు అతనికి తోడుగా లేని దేశంలో అతడు ఏమయ్యాడు తెలుసండి? దేశానికే ప్రధాన అయ్యాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెరసాల పోయి అతని జీవితానికి ఏమొచ్చిందమ్మా? సింహాసనం వచ్చింది. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లుతాడు తప్పితే దిగజారిపోడండి, పైకి వస్తాడు తప్పితే క్రిందికి వెళ్ళడు. ఈ రోజున ఈ క్రిస్మస్ పండుగ రోజున మీ అందరికీ దేవుడు సెలవిస్తున్నాడండి, దేవుణ్ణి తోడుగా ఉండి జీవించండి, మీరు అంతకంతకి వర్ధిల్లుదురుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా. దేవుడు తోడు కావాలని కోరుకోండి. మీరు దావీదు చరిత్రను మార్చేసాడు దేవుడు, దేవుడు తోడు కావాలని కోరుకోండి. యోసేపు చరిత్రను దేవుడు ఏం చేశాడంటే మార్చేశాడు. మనుషులు తోడున్నా లేకపోయినా, కట్టుకున్న వారి తోడున్నా లేకపోయినా, తల్లిదండ్రులు తోడున్నా లేకపోయినా యోసేపు ఆ దేశానికి ప్రధాన అయ్యాడండి, గొప్పవాడయ్యాడు. నిన్ను కూడా దేవుడు గొప్ప చేయాలని దేవుడు ఎలా పుట్టాడంటే ఈ లోకంలో ఇమ్మానుయేలుగా పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున యేసు ప్రభుని ఒకటే ప్రార్థన చేయండి, దేవుడిని ఒకటే ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? దేవా నీవు నాకు తోడుగా ఉండండి, నా యొక్క బ్రతుకులో మీరు నాకు తోడుగా ఉండండి, నా కుటుంబ జీవితంలో తోడుగా ఉండండి, నా వ్యాపారంలో తోడుగా ఉండండి, నా ఉద్యోగంలో తోడుగా ఉండండి, నా వ్యవసాయంలో తోడుగా ఉండండి. నీ సహాయం, నీ తోడు నేను వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు నాకు తోడుగా ఉంచండి ప్రభువా. నువ్వు దేవుని తోడు కోరుకుంటే గనక దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? అంచెలంచెలుగా అంచెలంచెలుగా వర్ధిల్లింప చేస్తాడు నిన్ను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీవు కిందవాడిగా ఉండవు, పైవాడిగా ఉంటావు. నువ్వు అప్పు తీసుకునేవాడిగా ఉండవు, అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు. అది దేవుని వాగ్దానం అండి. కనుక దేవుని తోడు ఒక వ్యక్తికి ఉంటే అతని చెరలన్నీ, శ్రమలన్నీ సింహాసనంగా ఆనందంగా మార్చబడతాయి. రెండో విషయాన్ని చెప్పి నేను ముగిస్తానండి. చూడండి, ఇక్కడ మనకి చక్కటి మాట హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం అండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కటి మాట రాసి ఉందండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం అండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదివి సహాయం చేయండి. అయినను ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొనుము, కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యము తెచ్చుకుని మీరు ఏం చేయాలి తెలుసా? పని జరిగించండి. ఏం పని? దేవుని యొక్క పని, దేవుని పరిచర్య. దేవుని పరిచర్య మనం చేయటం మొదలు పెడితే
దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆ పనంతా కూడా సక్సెస్ అవుద్దండి. ఇక్కడ యెజ్రా గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. శత్రుల చేతి నుంచి నడిపిస్తాడు దేవుడు మనకు తోడుగా ఉంటే. చేసే పనిని ఏం చేస్తాడంటే సఫలీకృతం చేస్తాడండి దేవుడు. ఇక్కడ నెహెమ్యా అనే భక్తుడు, ఏమండి, నెహెమ్యా అనే భక్తుడు పడిపోయిన యెరూషలేము గోడల్ని కట్టడానికి పూనుకున్నాడండి. దేవుడు నెహెమ్యాకు తోడై ఉండటం వల్ల ఆ పడిపోయిన గోడలన్నీ మరలా ఏం చేశాడంటే కట్టాడండి. దేవునికి స్తోత్రం. ఎందుకు కట్టాడు ఆయన? ఎలా కట్టాడు? దేవుడు అతనికి తోడుగా ఉండటం వల్ల. ఈ రోజున వాక్యం సెలవిస్తుంది నీకు నాకు. దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది, దేవుని తోడు నీకుంటే నీవు చేసే పని అంతా కూడా ఏమవుద్దంటే సఫలం అవుద్ది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ పండుగ రోజున దేవుడు నీకు ఒక మంచి శుభవార్త ఏమిటంటే, నీవు గనక యథార్థంగా ఉంటే, నీవు గనక మేలు చేసేవాడిగా ఉంటే, నీవు గనక ఆయన బిడ్డగా మార్చబడితే, నీవు గనక దేవునికి ఇష్టడిగా మార్చబడితే, ఏమండి, ఎవరు తోడుగా ఉంటారు తెలుసా? దేవుడు తోడుగా ఉంటాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే, బాగా ఆలకించండి, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అతడు దినదినము వర్ధిల్లుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి గట్టిగా హల్లెలూయా. నిన్ను దేవుడు దినదినము వర్ధిల్ల చేయడానికి, దేవుడు నీ చెరలో నుంచి విడిపించడానికి, నీ దేవుడు నిన్ను శ్రమలో నుంచి విడిపించడానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇమ్మానుయేలుగా ఈ లోకములో ఉద్భవించాడు. అది క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు నీ కష్టంలో యోసేపు వలె తోడుగా ఉండడానికి, నీ కష్టకాలంలో దావీదుకు తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా తోడుగా ఉండి నువ్వు చేసే పని అంతటిని కూడా వర్ధిల్ల చేయడానికి, నువ్వు చేసే పని అంతటిని కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఈ లోకంలో ఎలా పుట్టాడంటే ఇమ్మానుయేలుగా పుట్టాడు. రోజున ఒక్కటే కోరుకోండి, మీ అందరికీ ఒక మంచి మాట చెప్తున్నాను. మనకి ధనం ఉండొచ్చు, ధాన్యం ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అండి. దేవుడు లేకపోతే వీళ్ళందరూ కూడా సున్నాతో సమానం అండి. మీకు ఒక మాట చెప్పనా? ఇక్కడ ఒక చిన్న విషయం రాస్తున్నాను చూడండి. ఇదేంటమ్మా? ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఎన్ని సున్నా? 0+0+0 ఏమవుద్ది? ఎన్ని సున్నాలున్నా సున్నానే. నీకు ఎంతున్నా, ఏదున్నా, ఎలా ఉన్నా దేవుడు నీకు తోడు లేకపోతే నీదంతా జీరోనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సున్నాల పక్కన 1 పెట్టండి, లేకపోతే 2 పెట్టండి, లేకపోతే 3 పెట్టండి. ఈ సున్నాలన్నిటికీ ఏమొచ్చిందంటే వాల్యూ వచ్చింది. దేవునికి స్తోత్రం. నీకు ఎన్నున్నా, ఉన్నా, లేకపోయినా నీవు దేవుణ్ణి కలిగి ఉంటే నీకు విలువ పెరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చాలాసార్లు చెప్పాను, బెత్లెహేములో యేసు ప్రభు పుట్టకముందు బెత్లెహేములో ఏమీ లేదు. యేసు ప్రభు పుట్టిన తర్వాత బెత్లెహేము పెద్ద మహానగరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. దాని వైభవమే మార్చివేయబడిందండి. ఈ రోజున యేసుని తోడుగా కలిగి జీవించు. మిగతా ఉన్నా లేకపోయినా, చైతన్య, వాట్ దట్ టాకింగ్, బ్యాడ్ టాకింగ్. యేసు ప్రభువుని తోడుగా కలిగుండు, యేసు ప్రభువుని అండగా కలిగుండు. ఏమండి, రాజైన దావీదు ఏమన్నాడండి? అయ్యా, మనుషులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం నాకు మేలు. అంటే మన జీవితానికి ఎవరు తోడు కావాలంటే దేవుని తోడు కావాలండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ దేవుడు నీకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఒకటే ప్రార్థన చేయి, దేవా, ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నీవు లేకపోతే నాకు అంతా కూడా శూన్యమేనయ్యా. నీవు నాకు తోడుగా ఉండండి, నన్ను ఆశీర్వదించండి, నీవు నాకు కృప చూపించండి, నన్ను డెవలప్ చేయండి, నన్ను వర్ధిల్ల చేయండి, నన్ను ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ పండగ నుంచి దేవుని దీవెనలన్నీ మనకి కలుగునుగాక. దేవుని తోడు మనకు కలుగునుగాక. దేవుని ఆశీర్వాదాలు మనకు కలుగునుగాక. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. అందరం లేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్లీజ్ నో టాకింగ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఆకాశం వైపు చేతులు ఎత్తండి. ఏమండి, నిలబడగలిగిన వారు నిలబడండి. నిలబడి ఒక్కసారి
ఆకాశం వైపు చేతులెత్తి ఒక ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితం